శీతాకాలంలో స్ట్రోక్ నివారించడానికి కొన్ని చిట్కాలు ఈ విధంగా ఉంటాయి. ఇవి మీరు ఒకసారి ఫాలో అవుతుండడం మంచిది. ఇది నివారించగలిగే వ్యాధే. అందుకే కొన్ని అలవాట్లు మార్చుకుంటే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అందులో మొదటిది, ప్రతిరోజు వ్యాయామం చేయండి. చలి ఉన్నా రోజు కనీసం 30 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయాలి. ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. దీనివల్ల శీతాకాలంలో వచ్చే స్ట్రోక్ని చాలా వరకు నివారించవచ్చు. 2, సరైన ఆహారం తీసుకోండి. ఉప్పు తక్కువగా ఉండేటట్లు తీసుకోవాలి. అలాగే పచ్చి కూరగాయలు, పండ్లు, ఓట్స్, నట్స్ ఎక్కువగా తింటుండాలి. అంటే ఇవి ఈ సీజన్లో ఉండే పండ్లను మాత్రమే మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, మాంసము, ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే ఈ సీజన్లో బాడీకి మూవ్మెంట్ ఎక్కువగా ఉండదు కాబట్టి అవి అరుగుదల కూడా చాలా తక్కువగా ఉంటుంది. 3, మద్యం, పొగ తాగే అలవాటు మానేయాలి. చాలా మంది ఈ సీజన్లో చల్లగా ఉంటుందని సిగరెట్స్ లేదా మద్యం తాగుతూ ఉంటారు. కానీ ఇది సీజన్లో వారికి బాడీలో కన్జ్యూమ్ అవ్వకపోగా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకే అలాంటి వారు మద్యం, పొగ తాగే అలవాటు పూర్తిగా మానేయడం మంచిది. దాని ద్వారా ఈ శీతాకాలంలో వారికి వచ్చే స్ట్రోక్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. 4, బీపీ, షుగర్ రెగ్యులర్గా చెక్ చేసుకోండి. ఈ సీజన్లో ప్రతి 15 రోజులకు ఒకసారి మీ బాడీని చెక్ చేయించుకోవడం చాలా మంచిది. దానివల్ల ముందుగానే ఏదైనా ప్రమాదం వచ్చినా లేదా స్ట్రోక్స్ వచ్చే సిగ్నల్స్ ఏమైనా మీకు కనిపించినా వెంటనే వాటిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. 5, ఉదయం ఎక్కువగా చల్లగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళకండి. ఎందుకంటే ఈ సీజన్లో మంచు ఎక్కువగా పడుతుంది, చలి కూడా ఎక్కువగా ఉంటుంది. బాగా చల్లగా ఉన్నప్పుడు 5 నుంచి 7 గంటల మధ్య బయటికి వెళ్ళడం నివారించండి. ఆ టైంలో మంచు కానీ చలి కానీ ఎక్కువగా ఉంటుంది. 6, శరీరాన్ని వేడిగా ఉంచండి. చలికాలంలో జాకెట్స్, గ్లౌస్, హుడీస్, మఫ్లర్లు వాడడం శరీరానికి చాలా మంచిది. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత ఇవి వాడడం వల్ల స్థిరంగా ఉంటుంది. దీనివల్ల మీకు హార్ట్ పైన, బ్రెయిన్ పైన ఎక్కువ ప్రభావాన్ని పడే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఆ ఫుల్ వీడియో యొక్క లింక్ ఇస్తున్నాను, చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దాంతోపాటు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.